ఇలా మనం చేసిన పాపాలతో మనం మరణిస్తే ఏంటో తెలుసా? భయంకరమైన శిక్ష. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక మరణం, ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయే మరణం. ప్రతి మనిషికి ఉంది. ఇది భౌతిక మరణం. నువ్వు ధనవంతుడైనా దరిద్రుడైనా ఎంత గొప్పవాడమైనా చావు తథ్యం. మరణము చూడక బ్రతికే నరుడెవడు? నువ్వు కండలు తిరిగిన వస్తాదువైనా, ఎంత మాటకారమైనా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎంత గొప్ప రాజకీయ వ్యాప్తమైనా చావు తప్పదు. 3 వేల ముచ్చట కోసం కక్కుర్తిపడి ఎన్నో పాపాలు చేసి పాపాన్ని మూట కట్టుకొని చివరికి నీ పాపాల్లో మృతి చెందితే నీ ఆత్మ అనంతకాలపు శిక్ష. మంచి ఇల్లు, మంచి బళ్ళు, మంచి తిల్లు, మంచి ఒళ్ళు, మంచి సెల్లు, అబ్బబ్బబ్బ చాలా బాగున్నాం, మాకేంటి అనుకుంటున్నాం. కన్ను మూసిన మరుక్షణమే నీ ఆత్మ పాతాళానికి చేరిపోతే తీరనే బాధండి. ఈ భూమిని విడిచిపెట్టక ముప్పే ఈ యొక్క ఆలోచన నీకు రావాలి.